ప్రార్థన చేస్తామనేది మైండ్ సెట్టే. మనసులో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, ఊత పదాలు కాదు. ప్రార్థన చేసేవాడు దేవునితో మాట్లాడాలి, ఇంటెన్షనల్ ప్రేయర్స్ ఉండాలి, నాట్ అన్ఇంటెన్షనల్ ప్రేయర్స్. దేవునితో మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడాలి, ఊరకేదో అలవాటుగా దేవా ఆ ప్రేయర్స్ కాదు. ఇంటెన్షనల్ ప్రేయర్స్, డైలాగ్ ప్రేయర్స్ కాదు. అదే రీతిగా కంటిన్యూస్గా థ్యాంక్స్ గివింగ్, కంటిన్యూస్గా థ్యాంక్స్, స్తోత్రం 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 స్తోత్రం, ఇది కాదు. థ్యాంక్ఫుల్ హార్ట్, మైండ్ సెట్ ఆఫ్ థ్యాంక్స్. ఏంటంటే అంట నవ్వుతున్నారు? ఇక్కడ చాలామంది మనసులో కుళ్ళు పెట్టుకుని మొత్తం తిట్టి వస్తారు ఇంట్లో. దేవుని సన్నిధికి వచ్చి స్తోత్రం స్తోత్రం అని ఎగిరేస్తారు. ఏమైనా కార్యం జరుగుతుంది, ఏమైనా ప్రయోజనం ఉందా? దేవుడు అలాంటి వారిని చూస్తే నిజంగా సంతోషపడతాడా? యు సీ, థ్యాంక్ఫుల్నెస్, థ్యాంక్స్ గివింగ్ అనేటప్పుడు ఇట్స్ అన్ యాటిట్యూడ్. అనుకుని చూడండి, ఒక వ్యక్తికి మీరు నిజంగా రుణపడి ఉన్నప్పుడు ఆ మనిషితో ఎలా మాట్లాడతారు?